హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. మీకు ఈ వీడియోలో బకుల్ ట్రీస్, వెరిగేటెడ్ గ్రీన్, క్యాసియా ఫిస్టులా బిగ్ సైజ్ ప్లాంట్స్ చూపిస్తాను. రెడ్ శాండిల్వుడ్ స్మాల్ సైజ్ ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీకు బొగడ చెట్టు చూపిస్తాను. ఇంగ్లీష్లో దీన్ని బకుల్ ట్రీ అంటారు. ఇవి ఎక్కువగా రోడ్ సైడ్ టెంపుల్స్లోని ప్లాంటేషన్ చేస్తారు. అంబ్రెల్లా టైప్ వస్తాయన్నమాట. మీకు ఇవి లేఅవుట్స్కి అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లాంట్స్ని. ఇంక బ్యాక్లో చూస్తున్నారు కదా, ఇవే బకుల్ ట్రీలు, బొగడ చెట్లు అంటారు. హైట్ ఒక 10 feet పైన ఉన్నాయండి ఇవి. ఒకసారి చూడండి. ఇవన్నీ 5 years అబోవ్ ప్లాంట్సే. బకుల్ ట్రీ, బొగడ ట్రీస్ అంటారు వీటిని. స్మాల్ సైజులో ఫ్లవర్స్ వస్తాయి. మీకు ఇలా స్మాల్ సైజులో ఫ్లవర్స్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి వెరిగేటెడ్ బకుల్ ట్రీస్. మీకు గ్రీన్ వెరైటీ చూపించాను కదా, ఇవి వెరిగేటెడ్. ఇవి కూడా ఎక్కువగా ఫామ్ హౌసెస్, టెంపుల్స్, లేఅవుట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. లీవ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి. చూడండి ప్యాటర్న్స్, లీవ్స్ ప్యాటర్న్స్ ఎల్లో ఇష్యూ, క్రీమ్ కలర్, గ్రీన్ కలర్స్ తోటి మిక్స్డ్ తోటి లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి కూడా హైట్ ఒక 10 feet పైన ఉన్నాయండి ఇవి. ఇవన్నీ వెరిగేటెడ్ వెరైటీ. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్రీన్ వెరైటీ. ఇవి ఆల్రెడీ మీకు చూపించాను. ఇవన్నీ గ్రీన్. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు వర్మీ కంపోస్ట్, కోకోపీట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. ఇప్పుడు మీకు రేల మొక్కలు చూపిస్తాను. క్యాసియా ఫిస్టులా అంటారు ఈ ప్లాంట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎల్లో కలర్స్లో ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఈ ప్లాంట్ని గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా అంటారు. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్సే క్యాసియా ఫిస్టులా. 10 feet ఉన్నాయి ప్లాంట్స్ అండి ఇవి. ట్రంక్ కూడా చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. లీవ్స్ ఇలా ఉంటాయి, ఎల్లో కలర్స్లో ఫ్లవర్స్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి ప్లాంట్స్. ఫామ్ హౌసెస్లో అక్కడ యూజ్ చేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా రోడ్ సైడ్ కూడా ప్లాంటేషన్ ఎక్కువగా చేస్తున్నారు ఈ ప్లాంట్స్ని. ట్రంక్ కూడా చూడండి ఒకసారి. మీరు ప్లాంటేషన్ చేసిన 1 yearకి మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ ప్లాంట్స్ అన్నీ. హైట్ కూడా 10 feet అబోవ్నే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇవి ఎర్ర చందనం మొక్కలు. ఇవి రెడ్ శాండిల్. చాలా వాల్యూబుల్ అయిన వుడ్ కదండి ఇది. బ్యాక్ సైజ్ 13 ఇవి. చూడండి ఎలాగున్నాయో. వీటి వుడ్ అయితే చాలా కాస్ట్ అండి ఇవి. ఎర్ర చందనం శేషాచలం అడవుల్లో పెరుగుతుంది అంటారు కదా, ఇవే. ఇవన్నీ ఇవే ప్లాంట్స్. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.